అభిలాషులందరికీ స్వాగతం అండి. Let me give a second. Okay. I hope my voice is clear. If my voice is clear, please type yes so that I can go ahead. Thank you, madam. అందరికీ థ్యాంక్ యూ అండి. ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి వరల్డ్ అండ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన ఆరోగ్యాభిలాషులందరికీ స్వాగతం అండి. వరల్డ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి సోమవారం మనం డయాబెటీస్ సెషన్ ని చేస్తూ ఉంటాం. సో ఈరోజు డయాబెటీస్ మీద అంటే షుగర్ మీద అవగాహన కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా మనం మాట్లాడేది టైప్ 2 డయాబెటీస్ గురించి. టైప్ 2 డయాబెటీస్ అనేది తింటే వస్తుందా, ఒంట్లో పుడుతుందా అని మనం ఆలోచిస్తే కేవలం అధిక కార్బోహైడ్రేట్ ఫుడ్ తిని శారీరక శ్రమ తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఈ డయాబెటీస్ వస్తుంది అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో డయాబెటీస్ మీ అందరికీ తెలుసు. టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 అనేది చిన్న పిల్లల్లో వస్తుంది. వారికి ఇన్సులిన్ తప్పనిసరిగా ఇవ్వకపోతే వారు చనిపోయే ప్రమాదం ఉంటుంది. నేను దాని గురించి ఈరోజు మాట్లాడట్లేదు. ఇవాళ నేను మాట్లాడబోయేది టైప్ 2 డయాబెటీస్. అంటే కేవలం తిండి వల్ల, అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో టెన్షన్స్ లో కూడా వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడతాను. ఇంకా మూడో రకం ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్. అది కేవలం ప్రెగ్నెంట్ విమెన్ లో వస్తుంది. ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఆటోమేటిక్ గా అది పోతుంది. సో ఈ రోజు మనం మాట్లాడేది టైప్ 2 డయాబెటీస్. డయాబెటీస్ అనేది అసలు జబ్బు కాదండి, ఇట్స్ ఎ డిజార్డర్. డిజార్డర్లకి మందులేసి దాన్ని బాగు చేయలేం. సో ఇందాక నేను చెప్పినట్టు టైప్ 2 డయాబెటీస్ తింటే వస్తుందా, ఒంట్లో తనంతట తాను పుడుతుందా? తింటే వస్తుంది అనే వాళ్ళు ఎంతమంది? తింటే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది అనే వాళ్ళు ఎంతమంది? ఏమండి, ఏం తింటే వస్తుంది? దివ్యాస్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ. తింటే, సో ఏం తింటే వస్తుంది? ఏం తింటే వస్తుంది? మనం తినే తిండి 3 రకాలండి. 1 కార్బోహైడ్రేట్, 2 ప్రోటీన్, 3 ఫ్యాట్. ఇందులో ఇవాళ మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమి ఎక్కువ తింటున్నామంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది ఎక్కువ తింటాం. కార్బోహైడ్రేట్ అంటే ఏంటంటే పిండి పదార్థాలు అంతే. ఈ పిండి పదార్థాలు ఎక్కువ తినడం వల్ల మనకి డయాబెటీస్ రావడం అనేది జరుగుతుంది. సో ఏది ఎంత తినాలో తెలిస్తే మనకి సమస్య అనేది ఉంది. వాళ్ళ భారతదేశం అనేది, లెట్ మీ గివ్ ఎ సెకండ్. భారతదేశంలో మనందరికీ తెలుసు, ఇది ఒక వ్యవసాయక దేశం. ఒకప్పట్లో వ్యవసాయం మీదే బతకాలి కాబట్టి శారీరక శ్రమ ఎక్కువ ఉండేది. ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా కావాల్సినటువంటి అవసరం ఉండేది. అందుకని కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువగా తినేవాడు.
కానీ ఇవాళ మీరు నేను వ్యవసాయం చేయట్లేదు. ఏ ఫ్యాన్ల కిందనో ఏసీల కిందనో ఉంటున్నాం. మరి మనకి అంత పద్ధతిలో అంత ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్ అవసరమా? దాని మీద మనకు అవగాహన ఉంటే ఈ సమస్య అనేది రాదు. ఇప్పుడు నేనున్నాను, కేవలం ఏసీల్లో పాఠాలు చెప్పుకునేటటువంటి నేను అధిక కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే ఏం జరుగుతుంది? నా శరీరం ఎంత శక్తి కావాలో అంతకన్నా ఎక్కువ ఇవ్వడం వల్ల వచ్చేటటువంటి తలనొప్పి ఇవన్నీ. ఒకసారి చూడండి, కార్బోహైడ్రేట్ తింటే అరిగిన తర్వాత ఏంగా మారుతుంది. కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నప్పుడు డైజెషన్ జరిగిన తర్వాత అది ఏంగా మారుతుందో చెప్పగలరా అండి? కార్బోహైడ్రేట్ ఎస్, గ్లూకోజ్ గా మారుతుంది. వెరీ గుడ్. సో గ్లూకోజ్ గా మారుతుంది, మనందరికి తెలుసు. వేరే బీట్రూట్ ఫ్యాట్ అని గ్లూకోజ్ గా మారుతుంది. చూడండి, మనం డాక్టర్లు మాట్లాడే భాష, కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే అది ఏంగా మారుతుందంటే గ్లూకోజ్ గా మారుతుంది, నాట్ ఫ్యాట్. గ్లూకోజ్ అనేది ఏంటి? గ్లూకోజ్ ని మన ఇంట్లో మన వాళ్ళు తాగిస్తూ ఉంటారు. ఎందుకోసం? ఎప్పుడైనా మీరు నీరసంగా ఉన్నప్పుడు గ్లూకోజ్ ని కల్పిస్తారు, అప్పుడు వెంటనే శక్తి వస్తుంది. సో ఇన్స్టాంట్ ఎనర్జీ గ్లూకోజ్ అనేది. గ్లూకోజ్ అనేది డాక్టర్లు మాట్లాడే మాటలు, మనం సాధారణ భాషలో ఏం చెప్తామంటే షుగర్ అని అంటాం. నీకేం అబ్జెక్షన్ లేదని నేను భావిస్తా ఉన్నా. సో గ్లూకోజ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ షుగర్. బ్లడ్ గ్లూకోజ్ అని డాక్టర్లు అంటే మనం ఏమంటాం? బ్లడ్ లో షుగర్ ఉందంట. సో ఈరోజు మనందరికి అవగాహన లేనిది, స్కూల్స్ లో కాలేజెస్ లో ఎక్కడా కూడా మనకి చెప్పనిది, ఎంత తింటే ఎంత గ్లూకోజ్ వెళ్తుంది అనేది అవగాహన లేకపోవడం వల్ల వచ్చేటటువంటి సమస్యనే ఈ టైప్ 2 డయాబెటీస్. ఉదాహరణకి నేను ఈరోజు గుంటూరులో 4 ఇడ్లీలు తిన్నాను. 4 ఇడ్లీలు తింటే, ఇడ్లీ అనేది ఏంది? ఇడ్లీ, వడ, దోశ, చపాతి, పూరి, పొంగల్, రైస్, ఇవన్నీ ఏంటివంటే పిండి పదార్థాలు. వాటినే మనం కార్బోహైడ్రేట్ అంటాం. మరి ఉదయాన్నే నేను 4 ఇడ్లీలు తిన్నాను. ఒక్కో ఇడ్లీ ఎంత షుగర్ ని నా శరీరంలోకి తీసుకెళ్తుంది అని అంటే, లిటరల్ గా ఒక ఇడ్లీ 2 స్పూన్ల చక్కెరని తీసుకెళ్తుంది. 4 ఇడ్లీలు తింటే నా శరీరంలోకి ఎంత వెళ్ళిందంటే 8 స్పూన్స్ వెళ్ళింది. అంతటితో ఆగానా? అక్కడ ఉన్నటువంటి మన లీడరు వచ్చి, సార్ ఇక్కడ మంచి కాఫీ ఉంటుంది సార్, రండి సార్ తాగుదాం అన్నాడు. సో ఆ కాఫీలో చక్కెర వేయాల్సినటువంటి అవసరం లేదండి. ఆ కాఫీ కూడా అరిగిన తర్వాత అది కూడా చక్కెరగానే మారుతుంది. ఇంతలో మరో లీడర్ వచ్చి, సార్ ఈ బిస్కెట్లు, దొడ్డు బిస్కెట్లు, పెద్ద బిస్కెట్లు రెండిచ్చి దీన్ని తీసుకోండి సార్ అన్నాడు. బిస్కెట్లు కూడా ఏంటి? పిండి పదార్థాలు అండి. అవి కూడా అరిగిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ వెళ్తాడు. ఇప్పుడు ఉదయాన్నే టిఫిన్ టైంకే ఏమేమి తిన్నాను? 4 ఇడ్లీలు తినడం ద్వారా 4 2 8 స్పూన్లు వెళ్ళింది. 1 స్పూన్ కాఫీ ద్వారా వచ్చింది, మరొక స్పూన్ దేని ద్వారా వచ్చింది? బిస్కెట్ల ద్వారా వచ్చింది. టోటల్ ఎంత అయిందండి? 10 స్పూన్లు ఉదయం కోట్రాతోనే పూర్తయి. 1 స్పూను అంటే ఎంత? 5 గ్రామ్స్ అండి. 1 టేబుల్ స్పూన్ మన ఇంట్లో ఉండేది 5 గ్రామ్స్ తో సమానం. ఇప్పుడు మొత్తం 10 స్పూన్లు ఉదయం కోటార్లోనే వెళ్ళింది. 10 స్పూన్లు ఇంటూ 5 అంటే ఎంత అండి? 50 గ్రామ్స్ ఉదయాన్నే అయిపోయింది. మరి మధ్యాహ్నం నేనేం తినుంటాను? నేనే కాదు, మీరేం తిన్నారు? వీఆర్ ఆల్ సౌత్ ఇండియన్స్, రైట్? మనందరికీ రైస్ లేకపోతే ముద్ద దిగదు. సో సౌత్ ఇండియన్స్ కాబట్టి మధ్యాహ్నం అందరం కూడా అన్నమే తినుంటాం. ఎస్. సో రైస్
ఏ రైస్ తిన్నాను అంటే సోనా మసూరి రకంతో వండినటువంటి రైస్ హోటల్లో నాకు పెట్టారు. సోనా మసూరి రకం అంటే సన్న బియ్యం అన్నమాట. ఒక 20 years క్రితం నేను మా ఇంటి వద్ద నుంచి యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మా అమ్మ వండి పెట్టేటటువంటి రైస్ ఏంటి అంటే దంపుడు బియ్యం సార్. ఎందుకు ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అంటే దానికి దీనికి ఉన్న తేడా చెప్పడం కోసం. అమ్మ వండేటటువంటి ఆ రైస్ దంపుడు బియ్యంలో షుగర్ పర్సెంటేజ్ ఎంత ఉండేది, దాన్ని ఏమంటారంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. న్యూట్రిషన్ చదివినటువంటి వాళ్ళు ఏ పిండి పదార్థంలోనైనా అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ లో ఎంత గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ షుగర్ పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్పేది. ఆనాడు అమ్మ వండేటటువంటి దంపుడు బియ్యంలో రైస్ మిల్ నుంచి ఆడించుకొచ్చిన బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 55% ఉండేది సార్. 55%. కానీ ఆ 55 ఎస్ యూజ్ లో GI రైస్. గుడ్. సో లెట్ మీ కంప్లీట్ డాక్టర్ గారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి రైస్, అమ్మ వండినటువంటి రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అంటే కేవలం 55% ఉండేది. అది కూడా అమ్మ పెద్దగా చదువుకోలే. ఆవిడ వండేటప్పుడు గంజిని వార్చేసేది. అమ్మే కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే పని చేసేవాళ్ళు. ఈ గంజి వార్చేయడం వల్ల అందులో ఉన్న షుగర్ ఎంత పర్సెంటేజ్ ఎంత తగ్గేది తెలుసా? 55% ఉన్నటువంటి ఆ బియ్యాన్ని వండేటప్పుడు గంజిని వార్చేయడం ద్వారా ఆ గంజిలో ఒక 20% మళ్ళీ షుగర్ తగ్గిపోయేది. ఇప్పుడు ఎంత అయ్యేది? 35%కి వచ్చేది. అంటే అది వాళ్ళు తెలుసో తెలియకో చేసినటువంటి పనుల ద్వారా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ గా మారిపోయేది. అంటే షుగర్ లెవెల్ ని ఇండైరెక్ట్ గా తగ్గించి తినేవాడు. మళ్ళీ ఆ గంజి నీళ్ళు మొదట నెక్స్ట్ డే మార్నింగ్ తాగి పొలానికి వెళ్ళేవాడు. ఆ రోజు మా ఊళ్ళో ఎవరికి షుగర్ లేదు సార్. కానీ ఈ రోజు అక్కడ కూడా స్టైలిష్ వచ్చాం. అందరూ కూడా సోనా మసూరి రకాలు తింటా ఉన్నారు. గవర్నమెంట్ కూడా ఇచ్చేటటువంటి ఫ్రీ బియ్యం ఏదైతే ఇస్తుందో ఫేర్ షాపుల ద్వారా, రేషన్ షాపుల ద్వారా జనం కోరుకున్నారు కాబట్టి అక్కడ కూడా అందరికీ సన్న రకాలు వచ్చాయి. ఈ సన్న రకాలు ఇప్పుడు అక్కడ కూడా తింటున్నారు. అక్కడ కూడా షుగర్ అనేది ఇప్పుడు ఎక్కువ మందికి వస్తా. సరే, అది అక్కడ ఉంచితే ఈ రోజు మీరు నేను తినే సన్న రకాల బియ్యం, ఈ రోజు నాకు గుంటూరులో పెట్టినటువంటి బియ్యం ఏ బియ్యం అంటే మీకు తెలుసు, సోనా మసూరి రకం బియ్యం, సన్న బియ్యం. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుంది? 79% ఉంటుంది. అంటే లిటరల్ గా మనం ఏం తింటున్నామంటే రైస్ కాదు తింటా ఉండేది, చక్కెరే తింటున్నాం. అంతే కదా. 79% అంటే ఆల్మోస్ట్ మనం అన్నం తినట్లేదు, చక్కెరే తింటున్నాం. చక్కెరే తిని చక్కెర వ్యాధి రాకూడదు అని కోరుకుంటున్నాం. సో మధ్యాహ్నం నేను ఒక ఫుల్ మీల్స్ తిన్నాను సార్. ఒక ఫుల్ మీల్స్ తినడం ద్వారా మరొక 10 స్పూన్లు వెళ్ళింది. దయచేసి నేను ఒక స్టోరీ రూపంలో చెప్తా ఉన్నాను. దీన్ని యాక్యురేట్ గా 10 స్పూన్లేనా అని మాత్రం అనకండి. ఒక లెక్క, ఒక అవగాహన కోసం మీకు తెలియజేస్తాం. మళ్ళీ రాత్రికి ఏం తింటాను సార్? ఇప్పుడు మళ్ళీ రైసే తింటాను. ఎందుకంటే వి లవ్ రైస్, అలవాటు పడ్డాం. మీలలో చాలా మంది లేదు నేను రైస్ కాదు చపాతీలు తింటాను అని అంటారు. రైస్ కన్నా చపాతీలో ఇంకా 2% ఎక్కువ ఉంటుంది సార్. గ్లూటెన్ ఫామ్ లో ఉంటుంది. ఒకవేళ నిజంగా చపాతీల్లో షుగర్ తక్కువే ఉంటే నార్త్ ఇండియాలో ఎవరికి రాకూడదు. నార్త్ ఇండియన్ స్టేట్స్, నార్త్ ఇండియాలోనే కదా ఎక్కువ స్టేట్స్ ఉండేది. ఆడున్నటువంటి ప్రజలందరికీ షుగర్ రాకుండా ఉంటే ఈ దేశం ఎందుకు డయాబెటిక్ హబ్ గా మారిపోతుంది? ప్రపంచంలోనే అత్యధిక మంది డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నటువంటి దేశం ఇదే కదా. అది అపోహ మాత్రమే. సో రాత్రికి మళ్ళీ రైస్ తిన్నాను, మళ్ళీ ఒక 10 స్పూన్లు వెళ్ళింది. టోటల్ గా ఎంత వెళ్ళింది నా బాడీలోకి అంటే
ఉదయం 10 స్పూన్లు, మధ్యాహ్నం 10, రాత్రి 10, టోటల్‌గా 30 స్పూన్లు అయ్యింది. నేను ఒక స్పూన్ అంటే ఏమని చెప్పాను? 5 గ్రామ్స్ అని. 30 స్పూన్లు ఇంటూ 5 గ్రామ్స్ అంటే ఎంత అండి? 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్, అదేనండి గ్లూకోజ్ అరిగిన తర్వాత బ్లడ్ లోకి వచ్చింది. ఈ బ్లడ్ లోకి వచ్చినటువంటి గ్లూకోజ్ బ్లడ్ లోకి వచ్చింది. నేనేమన్నాను? గ్లూకోజ్ అంటే ఏమని చెప్పాను? షుగర్ అని చెప్పాను. షుగర్ దేని వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఎనర్జీ. మై డియర్ ఫ్రెండ్, ఎనర్జీ. మీకు ఎనర్జీ కావాలంటే ఇమీడియట్ ఎనర్జీ ఇచ్చేదే ఈ గ్లూకోజ్, అదేనండి చక్కెర. ఎంత వచ్చింది? టోటల్ గా 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్ నా బ్లడ్ లోకి వచ్చింది. మీరందరూ ఒకసారి ఆలోచించండి, షుగర్ అనేది శరీరానికి అవసరమా లేదా? ఖచ్చితంగా అవసరము. మీ అందరికీ తెలుసు, హై షుగర్ కన్నా లో షుగర్ అనేది మోస్ట్ డేంజరస్. మీ బ్రెయిన్ ఉంది అంటే మనందరి బ్రెయిన్ 24 గంటలు దానికి గ్లూకోజ్ కావాలి, అంటే చక్కెర కావాలి. ఒకవేళ మీరు చక్కెరను అందించకపోతే అదేమంటది? అరే బాబు, నువ్వు నాకు చక్కెర పెట్టకపోతే అంటే గ్లూకోజ్ అందించకపోతే నేను కోమాలోకి పోతాను అంటది. అందుకని హై షుగర్ కన్నా లో షుగర్ డేంజరస్ అంట. లో షుగర్ అయితే మనిషి కోమాలో పోతాడు. కాబట్టి మన బ్రెయిన్ కి 24 గంటలు షుగర్ ఉండాలి, లేకపోతే అది పనిచేయదు. నేను మాట్లాడాలన్నా, నడవాలన్నా, ఏదైనా కానీ శక్తి అనేది కావాలి. ఆ శక్తి గ్లూకోజ్. మరి మన శరీర అవసరం ఎంతో అంత పంపిస్తే ప్రమాదం లేదండి. ఇప్పుడు నేను చేసేటటువంటి శారీరక శ్రమకి 100 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ సరిపోతుంది. ఎంత అండి? 100 గ్రాములు సరిపోతుంది. నా బ్రెయిన్, నా హార్ట్, నా లంగ్స్, నా కిడ్నీ, నా బాడీలో ఉన్న వైటల్ ఆర్గాన్స్ అన్ని కలిపి తీసుకునేది, మిగతా అన్ని అవయవాల్లోని సెల్స్ అంతా 100 గ్రామ్స్ సరిపోతుంది. కానీ నేను ఎంత పంపించాను? 150 గ్రాములు పంపించాను. ఇప్పుడు బ్లడ్ లోకి వచ్చినటువంటి చక్కెరని శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్ కి పంచేది ఎవరు పంచుతారు? ఆ పంచే బాధ్యతను భగవంతుడు ప్యాంక్రియాస్ కి అప్పచెప్పాడు. ప్యాంక్రియాస్ దేవుడికి దండం పెట్టి, దేవుడా నాకు అంత ఓపిక లేదు, నేను శరీరం మొత్తం తిరగలేను కాబట్టి నా తరపున ఇన్సులిన్ పంపిస్తాను అన్నది. భగవంతుడు తదాస్తు అన్నాడు. అప్పటి నుండి మనిషి అనేవాడు కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే ఆబ్వియస్ గా గ్లూకోజ్ అనేది బ్లడ్ లోకి వస్తుంది. బ్లడ్ లోకి వచ్చినటువంటి గ్లూకోజ్ ని శరీరం శక్తి కోసం ప్రతి సెల్ కి పంచే బాధ్యత ప్యాంక్రియాస్ కి అప్పచెప్తే ప్యాంక్రియాస్ ఏం చేసింది? నా తరపున ఇన్సులిన్ పంపిస్తాను అంటే ఒక కెమికల్ హార్మోన్ పంపిస్తాను. మనం తిన్న తర్వాత బ్లడ్ లోకి షుగర్ వచ్చిన వెంటనే ఈ యొక్క ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసి బ్లడ్ లోకి పంపిస్తుంది. బ్లడ్ లోకి ఇన్సులిన్ చేరి రక్తంతో పాటు శరీరంలో ఉన్న అంటే కాలి గోటి నుండి తల వరకు అంతా తిరిగి ఈ యొక్క చక్కెరని అంటే గ్లూకోజ్ ని ప్రతి సెల్ కి అందించేటటువంటి బాధ్యత ఇన్సులిన్. ఇప్పుడు నేను 150 గ్రాములు నా బ్లడ్ లోకి పంపించాను. నా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసి బ్లడ్ లోకి పంపించింది. బ్లడ్ లోకి వచ్చినటువంటి ఇన్సులిన్ రక్తంతో పాటు ప్రయాణం చేసి నా శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లోని సెల్స్ కి షుగర్ ని పంచుకుంటా వస్తుంది. ఇప్పుడు మీరున్నటువంటి ఇల్లే ఒక సెల్ అనుకోండి, లేదా నేను ఉన్నటువంటి కారే ఒక సెల్ అనుకుంటే, నేను ఇందులోకి రావాలంటే డోర్ ఓపెన్ చేసి రావాలి, మీరు ఇంట్లోకి వెళ్ళాలంటే డోర్ ఓపెన్ చేసి వెళ్ళాలి. అదే విధంగా బ్లడ్ లో ఉన్నటువంటి చక్కెరని సెల్ లోపలికి పంపించాలంటే సెల్ కూడా డోర్ ఉంది. ఆ డోర్ నే మనం రిసెప్టార్స్ అంటాం. ఎందుకంటే అంత పెద్ద సైన్స్ మనకొద్దు కాబట్టి నార్మల్ భాషలో చెప్తాను, సాధారణ భాషలో. సో ఇప్పుడు ఇది వెళ్ళి తలుపు కొడుతుంది. అమ్మా నీకు చక్కెర కావాలా అని సెల్ ని డోర్ నాక్ చేస్తుంది. సెల్ ఏం చేస్తుంది? వెంటనే తన డోర్ ని అంటే రిసెప్టార్ ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన వెంటనే బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ ని సెల్ లోపలికి పంపిస్తుంది. ఇప్పుడు సెల్లోకి గ్లూకోజ్ వచ్చినంత మాత్రాన, అదేనండి చక్కెర వచ్చినంత మాత్రాన దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయలేదు. ఎలాగంటే
మీ దగ్గర బియ్యం ఉంది అనుకోండి, ఉట్టి బియ్యం తిని మీరు ఉండగలరా? ఉండలేరు కదా, దాన్ని వండుకోవాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ యొక్క చక్కెర అనేది ముడి రూపంలో ఉంది. దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి అంటే దానికి ఏమేం కావాలంటే సెల్ కి ఒక గ్లూకోజ్ ఒకటే కాదు, వాటర్ కూడా కావాలి. అందుకే బ్లడ్ లో ఉన్నటువంటి వాటర్ ను కూడా తీసి సెల్ లోకి పంపిస్తుంది. ఇప్పుడు మీ దగ్గర బియ్యం ఉంది, వాటర్ ఉంది. సెల్ దగ్గర కూడా అదే విధంగా గ్లూకోజ్ ఉంది, వాటర్ ఉంది. మీ దగ్గర బియ్యము వాటర్ ఉంటే మీరు దాన్ని వండేసుకోగలుగుతారా? వండలేదు. ఏం కావాలి మీకు? ఆ బియ్యాన్ని వండాలంటే ఖచ్చితంగా మీకు కింద ఫైర్ కావాలి. ఆల్రెడీ వాటర్ ఉంది, వేసారు, కింద మంట కావాలి. ఇంట్లో అయితే గ్యాస్ ఉంటుంది. మరి ఒంట్లో అంటే మన బాడీలో ఆక్సిజన్, మనం పీల్చుకునే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ బ్లడ్ లో ఉంటుంది. సో బ్లడ్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ని, వాటర్ ని, గ్లూకోజ్ అదేనండి చక్కెరని, ఈ మూడింటిని సెల్ లోపలికి పంపిస్తుంది. సెల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మైటోకాండ్రియా దాన్ని శక్తిగా మారుస్తుంది. ఇంత జరుగుతుంది ప్రతి సెల్లో. ఇలా శరీరంలో ఉన్న ప్రతి సెల్ తలుపుగొట్టి చక్కెర, వాటరు, ఆక్సిజన్ పంచుకుంటా వస్తుంది. అంతా పంచిన తర్వాత ఇంకా ఏమైనా చక్కెర మిగిలిందా చెక్ చేసుకో అని చెప్పాడు భగవంతుడు. ఇన్సులిన్ మనిషి అనేవాడు తిన్న తర్వాత గ్లూకోజ్ వస్తుంది. మనిషి బ్లడ్ లో ఒక మనిషి యొక్క బ్లడ్ 4.9 లీటర్స్ ఉంటుంది, అంటే 5 లీటర్లు ఉంటుంది. ఈ 5 లీటర్ల బ్లడ్ లో అనుకుందాం 5 లీటర్స్ రౌండ్ ఫిగర్ చేశారు. మనిషి అనేవాడు తిన్న తర్వాత వచ్చినటువంటి చక్కెరని 4.5 గంటల లోపు నువ్వు ఖాళీ చేయాలి. కేవలం 4.5 గంటల తర్వాత బ్లడ్ లో చెక్ చేస్తే 5 లీటర్ల బ్లడ్ లో కేవలం 4 గ్రాముల షుగర్ మాత్రమే ఉండాలని చెప్పాడు. ఎంత ఉండాలన్నాడు? 4 గ్రామ్స్ ఆఫ్ షుగర్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు నేను ఎంత పంపించాను? 150 గ్రాములు పంపించాను. నా శరీరం 100 గ్రాములు తీసేసుకుంది. మిగతా 50 గ్రాములు ఎక్కడ మిగిలిపోయింది? బ్లడ్ లోనే మిగిలిపోయింది. భగవంతుడు ఏమన్నాడు? తిన్న తర్వాత 4.5 గంటల తర్వాత బ్లడ్ లో చెక్ చేస్తే 5 లీటర్ల బ్లడ్ లో 4 గ్రాముల చక్కెరే ఉండాలంట. అని దురదృష్టం, నేనేమో 150 గ్రాములు పంపిస్తుని నా శరీరం 100 గ్రాములే సరిపోతుందిరా బాబు అన్నది. మిగిలిన 50 గ్రాములు ఎక్కడ మిగిలిపోయింది? బ్లడ్ లో మిగిలిపోయింది. మరి 4 గ్రాములు ఉండాల్సిన చోట 50 గ్రాములు ఉంటే అంటే 10 రెట్లు ఎక్కువ ఉంది. ఇప్పుడు మనిషి అనే వాడికి ప్రమాదం. కాబట్టి ఆ మిగిలిపోయినటువంటి చక్కెరని స్టోర్ రూమ్ లో దాచిపెట్టు అన్నాడు భగవంతుడు. స్టోర్ రూమ్ లో దాచిపెట్టడం ఎలా దాచిపెడతాం అంటే, మన ఇంట్లో ఆడపడుచులు కూరలు వండుతారు, మిగిలితే దాన్ని తీసిపోయి ఫ్రిడ్జ్ లో పెడతాం. ఇంట్లో అయితే ఓకే, ఫ్రిడ్జ్ లో పెడతాం. మరి ఒంట్లో షుగర్ మిగిలితే, అంటే బ్లడ్ లో షుగర్ మిగిలితే ఎక్కడ పెట్టాలి? మన బాడీలో కూడా భగవంతుడు స్టోర్ రూమ్స్ ఏర్పాటు చేశాడు. ఆ స్టోర్ రూమే మన లివర్. ఇప్పుడు ఇన్సులిన్ చెప్తాడు, ఇన్సులిన్ మనిషి అనేవాడు తిన్న తర్వాత వచ్చినటువంటి చక్కెరని శరీరంలో ఉన్న అన్ని సెల్స్ కు పంచిన తర్వాత 4 గ్రాముల కన్నా ఎక్కువ ఏదైనా షుగర్ గాని బ్లడ్ లో మిగిలిపోతే దాన్ని తీసుకెళ్లి లివర్ లో దాచిపెట్టు అన్నాడు. ఇప్పుడు ఇన్సులిన్ తల్లి వెళ్ళి లివర్ తల్లిని అడుక్కుంటది, అమ్మా ఈ చేసి 100 గ్రాములు షుగర్ ఇస్తే సరిపోయేది, అంటే 100 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ అయితే సరిపోయేది. దానికి కక్కుతి పడి ఇతను 150 గ్రాములు పంపించాడు. 100 గ్రాముల శరీరం వాడుకుంది, 50 గ్రామ్స్ బ్లడ్ లోనే ఉంది. మరి నీకు తెలుసు కదా, 4 గ్రాముల కన్నా ఎక్కువ ఉంటే అతనికి ప్రమాదం బ్లడ్ లో. ఈ మిగిలిపోయిన చక్కెర నీ దగ్గర దాచిపెట్టుకుంటావా అని అడుగుతుంది. లివర్ కమాన్ తీసుకురా మొత్తం ఆ చక్కెర నా దగ్గరికి అంటారు. అయితే మామూలు రూపంలో చక్కెర రూపంలో తీసుకోలేదు కాబట్టి ఒక రకమైన కొవ్వుగా మారుస్తుంది. దాని సైన్స్ పరిభాషలో ఏమంటారంటే, మిగిలిపోయినటువంటి గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చి లివర్ లో దాచిపెట్టిందే అంటారు. ఇంత పెద్ద సైన్స్ మనకొద్దు. చక్కెర మిగిలితే అదే రూపంలో ఉంచలేదు, దాన్ని కొవ్వు రూపంలో మార్చి లివర్ లో డిపాజిట్ చేసి మొదటి రోజు ఆట అయిపోయింది. రేపు నేనేం చేస్తాను? ఈ రోజు
ఇడ్లీలు తిన్నాను ఉదయం. రేపు తినకుండా మానేస్తానా, ఉపవాసం చేస్తానా? నో. రేపు ఇడ్లీలు కాకపోతే వడలు తింటా, లేకపోతే చపాతీలు తింటా, లేకపోతే ఐస్ బిర్యానీ సద్దన్నం తింటా. ఏదో ఒకటి తింటానని నా ఉద్దేశం. ఉపవాసం ఉండను రేపు. రేపు కూడా తిన్నాను, బ్రేక్ఫాస్ట్ అయ్యింది, అప్పుడే కాఫీ తాగాను, బిస్కెట్లు తిన్నాను, మధ్యాహ్నం భోజనం చేశాను, రాత్రి భోజనం కూడా రేపు చేశాను. సేమ్ రేపు కూడా 30 స్పూన్లు వెళ్ళింది బాడీలోకి. సరే నేను అడుగుతున్నా, ఇవాళ నేను ఏ పని అయితే చేశానో, పాఠాలు చెప్పే పని, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, రేపు కూడా అదే పనే చేస్తాను. అంతేగాని రేపు వెళ్ళి పొలం పనులు లేకపోతే కార్మిక పనులు నేనేం చేయను కదా. అంటే నా వృత్తి ఏదైతే ఉందో ఒకే వృత్తి, కానీ తిండి మాత్రం నేను ఆపట్లేదు. ఇప్పుడు ఏమవుద్ది సార్? మళ్ళీ 150 గ్రాములు వచ్చింది. శరీరం ఎంత వాడుకుంటుంది? రేపు కూడా ఇదే పని కాబట్టి 100 గ్రామ్సే వాడుకుంటుంది. మళ్ళీ 50 మిగిలింది. ఈ 15 తీసుకెళ్లి మళ్ళీ ఎత్తపై లివర్ దగ్గర దాచి. ఇంతకీ లివర్ కెపాసిటీ ఎంత? మీరు ఎంత పంపిస్తే అంత లివర్ తన దగ్గర దాచుకునే కెపాసిటీ ఉందా అంటే నో సార్. టన్నులు ఏం దాచిపెట్టుకోదు అది. లివర్ యొక్క కెపాసిటీ నిజం చెప్పాలంటే 100 గ్రామ్స్. ఇక మనకు అలవాటే కదా తొక్కి తొక్కి పెట్టడం. అలా మీరు బలవంతంగా ఇస్తే 500 గ్రామ్స్ వరకు తీసుకోగలరు. అంటే 500 గ్రామ్స్ అంటే 1/2 kg అండి. మరి నేను రోజు 50 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ను పంపిస్తే, అంటే 50 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ని ఎక్స్ట్రాగా పంపిస్తే, అంటే 150 పంపిస్తే నా శరీరం 100 వాడుకుంటే రోజు 50 గ్రాములు మిగిలిపోతుంది. అలా 10 రోజుల్లో ఎంత అవుతుంది సార్? నా ఉద్దేశం ఇది ఒక స్టోరీ. ప్రతిరోజు 50 మిగులుతుందని ఏం లేదు, ప్లస్ ఆర్ మైనస్ కావచ్చు. కాబట్టి 10 రోజుల్లో రోజుకి 50 గ్రాముల చొప్పున ఎత్తిపోయి డిపాజిట్ చేస్తే ఎన్ని రోజుల్లో నన్ను లివర్ నిండిపోతుంది? 10 days కి నిండిపోతుంది. 11వ రోజు కూడా నేను సేమ్ ఇదే విధంగానే తిన్నాను. అప్పుడు రోజు కూడా నేను సేమ్ అదే విధంగా తిన్నాను. నా బ్లడ్ లోకి 150 గ్రాముల షుగర్ పంపించాను. నా శరీరం 100 గ్రామ్స్ వాడేసుకుంది. మిగిలిన 50 గ్రాములు మిగిలిన దాన్ని పట్టుకొని పోతుంది 11వ రోజు. ఇప్పుడు వస్తుంది లివర్ కోపం. అమ్మ ఈ రోజు కూడా మనోడు కాస్త ఎక్కువ తిన్నాడు, 50 గ్రామ్స్ బ్లడ్ లో మిగిలిపోయింది, అతని ప్రమాదం, దీన్ని నువ్వు దాచిపెట్టుకుంటావా అని అడుగుతుంది. అప్పుడు వస్తుంది లివర్ కోపం. తెచ్చే నీకు బుద్ధి లేదు, తినే అతనికి బుద్ధి లేదు, ఓప్పమ్మ నా లివర్ కాస్త నిండిపోయింది అంటాడు. ఇప్పుడు ఎక్కడ దాచిపెట్టాలా? అప్పుడు కూడా భగవంతుడు ఏం చెప్తాడంటే, హే ఇన్సులిన్, మనిషి అనేవాడు తిన్న తర్వాత వచ్చినటువంటి చక్కెరని శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి పంచిన తర్వాత ఇంకా ఏదైనా మిగిలితే నేను లివర్ లో దాచిపెట్టమన్నాను. లివర్ కూడా నిండిపోయింది అంటున్నావు కాబట్టి తీసుకెళ్లి ఇతని కండరాల్లో దాచిపెట్టు అంటాడు. అంటే మజిల్స్. ఇప్పుడు వచ్చినటువంటి ఎక్స్ట్రా షుగర్ ని మళ్ళీ తీసుకుపోయి కండరాల తల్లుల దగ్గర డిపాజిట్ చేస్తుంది. పుట్టినప్పుడు 3.5 kg బరువుతో పుట్టినటువంటి నేను గత 15 సంవత్సరాలుగా గత 43 సంవత్సరాలుగా తిని 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 అలా ఒళ్ళొస్తా వచ్చింది. ఇట్స్ అ ప్రాసెస్. సో శరీరం ఫ్యాట్ అనేది కండరాలలో అన్ని చోట్ల డిపాజిట్ అవుతూ బరువు అనేది పెరుగుతూ వస్తాం. మొన్న సంక్రాంతి పండుగలు వచ్చేసారు. ఈ సంక్రాంతి పండుగలు వచ్చినప్పుడు 15 రోజుల పాటు సెలవులు వచ్చాయి. అందరూ పండుగల్లో బిజీగా ఉండడం వల్ల ఎవరు నన్ను పాఠాలు చెప్పడానికి పిలవలేదు. నేనేమో ఇంట్లోనే హాయిగా మా ఆవిడ వండేటటువంటి పిండి వంటలు, మా అమ్మ ఒక తట్టు, మా ఆవిడ ఇద్దరు చెరొపక్క గారాబంగా పిండి వంటలు, కార్బోహైడ్రేట్ ఫుడ్ పెడతా. నాకేమో టైం పాస్ గాక టీవీ చూస్తూ పాస్ చేస్తా ఉన్నాను. ఏం పాస్ చేస్తానంటే తిండి. సో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే ఏమొస్తుంది? ఆబ్వియస్ గా బ్లడ్ లోకి షుగర్ వస్తుంది. ఇప్పుడు పని ఏమీ లేదు, నా ఇన్సులిన్ ఏమో నా తిండి ఏమో ఎక్కువైంది. దాంతో ఇన్సులిన్ వచ్చి ఈ చక్కెరను పట్టుకొని వెళ్తుంది, ఇంటింటికి వెళ్ళి తలుపు కొడుతుంది. అమ్మా నీకు చక్కెర కావాలా అని ఒక సెల్ ని తలుపు కొట్టి అడిగింది.
సెల్ లోపల నుంచి ఇలా అంటది, అమ్మా ఇన్సులిన్ తల్లి, 4 రోజుల క్రితం నువ్వు ఇచ్చినటువంటి చక్కెర నా దగ్గర మూలలు పడి మురిగిపోతా ఉంది. ఎందుకంటే మనవాడు వాకింగ్ చేయట్లేదు, జాగింగ్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, అట్లనే తిండి ఆపుతున్నాడు అంటే లేదు, కూర్చొని టైం పాస్ చేస్తానే ఉన్నాడు. కాబట్టి నాకొద్దు తల్లి, నా దగ్గర ఉన్నటువంటి చక్కెరనే నేను వాడలేకుండా ఉన్నాను. ఎందుకంటే మనవాడికి చెమట పట్టట్లేదు. పక్కింటి సెల్లుకి ఏమైనా కావాలేమో ఇచ్చిపోవట్టది. పక్కింటి సెల్లు దగ్గరికి అడిగితే పక్కింటి సెల్లు ఇలా సమాధానం చెప్తుంది, అయ్యో ఇన్సులిన్ తల్లి, నాకేమో తీసుకోవాలని ఉంది, కానీ మనోడు వాకింగ్ చేయలేదు, జాగింగ్ చేయలేదు, కేవలం టీవీ చూస్తూ తింటా ఉన్నాడు. ఆఖరికి నేను 4 రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నాను. వీడు ముచ్చటపడి కట్టుకున్నటువంటి డూప్లెక్స్ ఇంట్లో కనీసం స్టెప్స్ మీద నడుస్తాడా, అంటే మెట్ల మీద నడుస్తాడా, నా దగ్గర ఉన్నటువంటి చక్కెరనిచ్చి ఖర్చు ఖాళీ చేద్దామా అని చూస్తాను. నీ మీద ఒట్టు ఇన్సులిన్ తల్లి, వాడు నడవట్లేదు. 24 గంటలు ఎప్పుడు అవసరమైనా లిఫ్ట్ వాడుతున్నాడు తప్ప మనోడు ఎలివేటర్ తప్ప స్టెప్స్ ఎక్కట్లేదు. కాబట్టి నాకు కూడా వద్దమ్మా, ఎవరికి అవసరమో వాళ్ళకి అంటే. ఇప్పుడు ఏం చేయాలా? శరీరంలో వైటల్ ఆర్గాన్స్ మాత్రం తీసేసుకుంటాయి. నా బ్రెయిన్ నేనేం పని చేయకపోయినా అది ఆలోచించాలి కాబట్టి తను తీసుకుంటుంది. నా హార్ట్, నేను బెడ్ మీద పడుకున్న గుండె కొట్టుకోవాలి, తను తీసుకుంటాను 7% వాటర్. అదేవిధంగా నా ఊపిరితిత్తులు, నా కిడ్నీ, నా లివర్, అంటే వైటల్ ఆర్గాన్స్ అన్ని తీసుకుంటాయి, మిగిలిన వద్దంటాయి. ఇప్పుడు రోజు 50 గ్రాములు మిగిలేదు, ఈరోజు 75 గ్రాములు మిగిలింది. ఈ 75 గ్రాములు పట్టుకొని కండరాల తల్లుల దగ్గరికి వెళ్తుంది. అమ్మా మనోడు కాస్త ఎక్కువ ఈ పండగ వచ్చి తింటా అన్నాడు, కొంచెం రోజు 50 గ్రాములు డిపాజిట్ చేసేదాన్ని, ఈరోజు 75 గ్రాములు మిగిలింది, కాస్త మీ దగ్గర దాచిపెట్టుకుంటారా అని అడుగుతుంది మజిల్స్. అప్పుడు మజిల్స్ కూడా తిక్కలేస్తుంది, కోపం వస్తుంది. ఎందుకంటే నీకు బుద్ధి ఉందా అని అడుగుతాయి. ఆడు ఎక్సర్సైజ్ చేయట్లేదు, మరి మేము ఎక్కడ దాచిపెట్టుకోవాలి? మా దగ్గర ఉన్నదే మురుగుతా ఉంది, వద్దు మాకు, ఇంకెక్కడన్నా చూసుకో అని చెప్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు భగవంతుడి దగ్గరికి మళ్ళీ వెళ్తుంది ఇన్సులిన్. భగవంతుడా, నువ్వు చెప్పినట్టు నేను శరీరంలో అంతా పంచాను, మిగిలిందానే లివర్ లో దాచిపెట్టాను, లివర్ పోయి కండరాల వైపు వెళ్ళాను, ఇప్పుడు కండరాల్లో కూడా నిండిపోయింది, నువ్వు చెప్పినట్టు 3వ డ్యూటీ కూడా చేసేసాను, మరి ఇప్పుడు ఇంకా మిగిలిపోయింది, కండరాలు చేతెత్తేసాయి, నన్ను ఏం చేయమంటావు అంటూ. అప్పుడు భగవంతుడు తలగొట్టుకొని, హే ఇన్సులిన్, ఈ భూమి మీద నేను 84 లక్షల జీవరాశులు పుట్టించాను, ఏ జంతువు కూడా ఆకలి అయితేనే అన్నం తింటావు, కానీ ఈ మనిషి అనేటటువంటి జంతువు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఆకలితో సంబంధం లేకుండా టైం చూసుకొని తినేస్తావు. వీడిని మార్చడం మన వల్ల కాదు. ఆఖరికి వాడి తల్లిదండ్రులు కూడా టైం అయింది తిను అంటున్నారే కానీ ఆకలి అయితే తిను అని చెప్పట్లేదు. కాబట్టి ఒక పని చెయ్యి, ఇన్సులిన్ నీ డ్యూటీ ఏంటంటే మనిషిని బ్రతికించడం నీ డ్యూటీ. కాబట్టి వచ్చిన చక్కెరనంతా శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు పంచిన తర్వాత మిగిలిన దాన్ని లివర్ లో దాచిపెట్టమన్నాను, లివర్ నిండిపోయింది. ఆ తర్వాత కండరాల్లో దాచిపెట్టమన్నాను, కండరాలు నిండిపోయింది. ఇక ఇప్పుడు జరిగేటటువంటి ఆప్షన్ ఒకటి, నువ్వు చెప్పినటువంటి వ్యక్తి మగవాడైతే మగవాడికి పొట్ట చుట్టూ కొవ్వు సంచులు పెట్టాను. ఒకవేళ జేసీ అనే వ్యక్తి ఆడవాళ్ళైతే వెనకాల సీట్స్ తొడల్లో కొవ్వు సంచులు పెట్టేందుకు నేను ఆప్షన్స్ పెట్టాను. సో ఆ వ్యక్తి ఎవరైతే వాళ్ళకి అక్కడ డిపాజిట్ చేయను. అది నేను జేసీ అనేవాడిని, మగవాడిని కాబట్టి నా ఒంట్లో మిగిలిపోయినటువంటి చక్కెరని కొవ్వుగా మార్చి, మగవాడికి ఎక్కడ ఉంటాయి కొవ్వు సంచులు అని చెప్పాను, పొట్ట చుట్టూ ఉంటాయి, ఆ పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు సంచుల్లో డిపాజిట్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? నాకు చిన్నగా పొట్ట రావడం స్టార్ట్ అవుతుంది. అలా నేను ఒక 3 నెలల గర్భవతిని అవుతాను. సో మనం చూస్తూ ఉంటాం, మన మగ మహారాజులకి అందరికి పొట్టలు రావడం స్టార్ట్ అవుతుంది. మనం ఏమనుకుంటాం, మగాడన్న కమీసం పొట్ట కామన్ అనుకుంటాం. అది పొట్ట కాదు సార్, రోజు తినే ఎక్స్ట్రా షుగర్.
అది కొవ్వు రూపంలో మన పొట్ట చుట్టూ తిరుగు. అది ఎంతవరకు వెళ్తుందంటే చిన్నగా పొట్ట పెరిగి 9 నెలల గర్భవతి కన్నా ఎక్కువైనా కూడా మనోళ్ళు తగ్గేదేలే. 6 ఇడ్లీలు తినేవాడు 4 ఇడ్లీలు తిందామని అనుకోడు. ఎందుకంటే మనం అందరూ అల్లు అర్జున్లు కదా. మళ్ళీ కంపారిజన్ పోలిక ఏం చేస్తామంటే, మా తాతకు పొట్ట ఉంది, మా నాయనకి పొట్ట ఉంది, నాకు పొట్ట వస్తే ఏంటి అనుకుంటాం. ఇదే మాట అదే సింగపూర్ వాడికి ఎందుకు పొట్టలేదు, థాయిలాండ్ వాడికి ఎందుకు పొట్టలేదు అనేది మనం ఆలోచించు. సో ఇండియన్స్ అంటేనే పొట్ట కామన్ అనుకుంటాం. ఇది ఎంతకు దారితీస్తుందంటే చిన్నగా పెరిగి వెళ్తా ఉంటాం. ఆడవాళ్ళకైతే వెనకాల సీట్స్ థైస్ వాళ్ళు వెనక్కి ఇట్లా విడుతూ పెరిగిపోతారు, మగవాళ్ళు ఫ్రంట్కి పెరిగిపోతారు. అయినా మనం తగ్గకుండా తిండి మాత్రం తగ్గించే క్వశ్చనే లేదు. శారీరక శ్రమ లేదు కానీ తిండి మాత్రం తినాల్సిందే. ఇలా నన్ను బ్రతికించడం కోసం పాపం ఇన్సులిన్ పడే పాటలు చిన్నవి కాదు. వచ్చిన చక్కెరనంతా శరీరానికి పంచి మిగిలిపోయిన దాన్ని కొవ్వుగా మార్చి మగవాడికి పొట్ట చుట్టూ దోస్తూ ఆడవాళ్ళకి వెనకాల సీట్స్ రైస్ లో దాచిపెడుతూ 12 ఏళ్ళు కాపాడుతుంది సార్. అయినా మనం మనం పట్టించుకోం. మనం తినేదే తింటా ఉంటాం. 12 ఏళ్ళ తర్వాత పొట్ట చేతులు ఎత్తదు. నా వల్ల కాదురా బాబు, ఇంకా నాకు ఇయ్యద్దు, నిండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? బ్లడ్ లోనే షుగర్ మిగిలిపోతుంది. ఇప్పుడు మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్తుంది. భగవంతుడా, నువ్వు చెప్పినట్టు మగవాడికి పొట్ట చుట్టూ దోశాను, ఆడవాళ్ళకి సీట్స్ టైస్ లో పెట్టాను, అయినా వీళ్ళు మారట్లేదు. మిగిలిపోయినటువంటి చక్కెర నన్ను ఏం చేయమంటావు? బ్లడ్ లో నేను మిగిలిపోతా ఉందంట. అప్పుడు కూడా భగవంతుడు వీడి బతుకు జడ, ఇంకా వీడు మారడు, నువ్వు ఒక పని చేయి, వచ్చినటువంటి చక్కెరనంతా కొవ్వుగా మార్చి ఫస్ట్ శరీరానికి పంచు, మిగిలిపోయిన దాన్ని కొవ్వుగా చేసి బాడీలో ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ తొయ్యి. నీకు ఓపిక లేకపోతే కొవ్వుగా మార్చి బ్లడ్ లోనే వదిలి. రేపు పొద్దున వీడు కొవ్వు ఎక్కువ పెరిగితే ఏమవుతుంది? రక్తనాళాల్లో హార్ట్ అటాక్ వచ్చి పోతాడు. నీ పని అయితే ఇప్పటికిప్పుడు చనిపోకుండా ఏదో ఒకటి చేయట్టాడు. ఆరో డ్యూటీకి తీసుకెళ్ళిపోయి వదిలేస్తాడు ఇన్సులిన్. పాపం ఇన్సులిన్ ఎంతసేపులో ఖాళీ చేయాలా? మనిషి తిన్న తర్వాత 4.5 hours లో బ్లడ్ లో షుగర్ లేకుండా ఖాళీ చేయాలి. ఇప్పుడు దురదృష్టం ఏమైందంటే ఇన్సులిన్ ఏమో 40 యూనిట్లు ఉంటుంది, షుగర్ ఏమో 80 యూనిట్లు ఉంటుంది. అంటే ఇన్సులిన్ కన్నా చక్కెర డబల్ లోడ్ ఉంటుంది. ఈ డబల్ లోడ్ ని కొవ్వుగా మార్చి శరీరంలో పంపించడానికి 4.5 గంటలు సరిపోదు, 8 గంటలు పడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 4.5 గంటల తర్వాత మనకు సిమ్టమ్స్ వచ్చేస్తాయి. అదే బాడీలో ఏదో జరుగుతుంది అంటే మీరు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకేమో అవుతా ఉంది డాక్టర్, ఇట్లా సిమ్టమ్స్ అని మీరు సిమ్టమ్స్ అని చెప్తారు. అప్పుడు ఎందుకైనా మంచిది బ్లడ్ టెస్ట్ చేసుకొని రా అని చెప్తాడు. బ్లడ్ టెస్ట్ చేస్తే మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటుంది తెలుసా? ఆ రోజు 400 500 ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు మీకు షుగర్ లేదు కదా, మీరు ధైర్యంగా ఉన్నారు. చూసిన తర్వాత షాక్ అయ్యి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఏంటండి డాక్టర్ గారు, ఏంటి మా రిపోర్ట్స్ అంటే, ఏం చేద్దామయ్యా మీకు షుగర్ వచ్చింది అంటాడు. మీరు అవ్వకాయి, అదేంటి డాక్టర్ గారు, మా నాన్నగారికి లేదు, మా అమ్మగారికి లేదు, నాకు ఎట్లా షుగర్ వచ్చింది అంటాడు. ఇదేం వారసత్వంగా రావడానికి ఆస్తి కాదు సార్, ఇది తిట్టే వచ్చే ఆస్తి. టైప్ 2 డయాబెటీస్ మీద నేను చెప్తానండి. వెరీ రేర్, 2% నుంచి 5% మధ్యలో తల్లిదండ్రులకు ఉంటే వచ్చేది బై జీన్స్. 95% పక్కాగా అధిక తిండి, శారీరక శ్రమ లేకపోవడం, అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో టెన్షన్ ఎక్కువైనా కూడా వస్తుంది. మరి 95% లో మనం ఉన్నాం. ఇప్పుడు డాక్టర్కి ఏంటి పాపం, ఆయనకి ఇంకొకరిని చూసుకుంటే ఇంకొక 500 1000 వస్తుంది. మీతో ఇవన్నీ మాట్లాడుకునే ఓపిక లేక ఆయన ఏమంటాడంటే, మీ అమ్మకుందా? లేదు సార్. మీ నాన్నకుందా? లేదు సార్. మీ మేనమామకుందా అంటాడు. ఉంది సార్. వెంటనే అంటాడు, అందుకే వచ్చిందట. అది కూడా నమ్ముతారు జనాలు. సో వెంటనే అందుకే నీకు వచ్చింది, నేను టాబ్లెట్లు రాసిస్తా, జాగ్రత్తగా వాడు అని చెప్తాడు. ఆయన రాయించేటటువంటి మందు
అదేనండి డ్రగ్. మెట్ఫార్మిన్ అనేటటువంటి గోళీని బేసిక్ గా రాస్తాను. ఈ మెట్ఫార్మిన్ అనే మందు అనేక కంపెనీల్లో అనేక పేర్లతో ఉంటది. ఉండేటటువంటిది మాత్రం మెట్ఫార్మిన్. ఈ మెట్ఫార్మిన్ టాబ్లెట్ మీరు వెళ్ళి భయంగా తిన్న వెంటనే మన గూట్లో నుంచి తీసి గోళీని మింగుతారు, అంటే టాబ్లెట్ వేసుకుంటారు. ఆ టాబ్లెట్ ని పొద్దున సాయంత్రం వేసుకొని మరుసటి రోజు పోయి చెక్ చేస్తే మీరు వెళ్ళిన రోజు 400 ఉన్నటువంటి షుగరు ఒక 2 రోజుల్లోనే దన్నుమని 100కు వచ్చేస్తారు సార్. ఆశ్చర్యపోతారు మీరు. అబ్బా, మా డాక్టర్ ఎంత మంచి టాబ్లెట్ ఇచ్చాడో, 400 నుంచి షుగర్ ఎంతకు వచ్చింది, 100కు వచ్చిందని ఆనందపడతారు. ఎట్లా ర్యాండమ్ చెకింగ్ చేసుకోనో, ఆ ల్యాబ్ దగ్గర చెక్ చేసుకోనో ఆనందపడి ఆ రోజు నుంచి ఆ టాబ్లెట్ వేసుకోవడం మొదలెడతారు. ఇక లైఫ్ లాంగ్ కమాన్ ప్రజా అని టాబ్లెట్ వాడతారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను సార్, దాదాపు 400 మంది ఈ జూమ్ లో ఉన్నారు. ఆ టాబ్లెట్ ఏ విధంగా మీ ఒంట్లో ఉన్నటువంటి షుగర్ ని ఎలా తగ్గించింది, అది మీకు కరెక్ట్ గా తెలిస్తే మీరు మళ్ళీ టాబ్లెట్లు వేసుకోరు. అట్లని వెంటనే మానేయమని కాదు నా ఉద్దేశం. చూడండి సార్, మీరు వెళ్ళినటువంటి రోజు డాక్టర్ గారి దగ్గర 400, 500, 300 షుగర్ ఉండేది. ఇప్పుడు దన్నుమని ఈ టాబ్లెట్ 2-3 రోజులు వేసుకున్నంత మాత్రం పొద్దున సాయంత్రం వెంటనే మీ షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఎట్లా వచ్చింది, ఏ రకంగా ఆ టాబ్లెట్ తగ్గించింది అని నేను అడుగుతాను. సార్, ఆ టాబ్లెట్ ఎలానూ తగ్గించలేదు, అది మాయ చేసింది. ఆ మాయ ఏంటంటే లాస్ట్ డ్యూటీ ఏంటి, వచ్చిన చక్కెరనంతా ఇన్సులిన్ కొవ్వుగా మార్చి స్లోగా శరీరంలో దోసేయాలి, అదే కదా. ఇప్పుడు ఈ టాబ్లెట్ ఎట తగ్గించింది, యూరిన్ లో ఏమైనా మొత్తం షుగర్ ను బయటికి పంపించిందా? యూరిన్ లో షుగర్ ను పంపిస్తే కిడ్నీలు పోతాయి కొద్ది రోజులకి. పోనీ టాయిలెట్ ద్వారా వెళ్ళిందా? మరి ఏం చేసింది అంటే ఆ టాబ్లెట్ వెళ్ళి షేర్ ఖాన్ తో మాట్లాడింది సార్. మీరు వేసినటువంటి మెట్ఫార్మిన్ అనేటువంటి టాబ్లెట్ షేర్ ఖాన్ తో పోయి మాట్లాడింది. అరే, బాడీలో షేర్ ఖాన్ ఏంట్రా బాబు అంటే మీరందరూ సీరియస్ గా వింటున్నారు కాబట్టి ఒక జోక్ వేశారు. మన బాడీలో షేర్ ఖాన్ ఎవరంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అయినటువంటి ప్యాంక్రియాస్. ఈ టాబ్లెట్ కి మీరు బాస్. సో ఇప్పుడు మీరు టాబ్లెట్ వేసుకున్నారు, ఈ టాబ్లెట్ వెళ్ళి షేర్ ఖాన్ అయినటువంటి ప్యాంక్రియాస్ తో మాట్లాడుతుంది. ఏ ప్యాంక్రియాస్, మా బాస్ నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఏమని? నువ్వు రోజు 40 యూనిట్ల ఇన్సులిన్ పంపిస్తా ఉన్నావు, అంటే రోజు 40 మంది కూలీలను పంపిస్తాను. ఈ 40 మంది కూలీలు 4:30 గంటల లోపు బ్లడ్ లో ఉన్నటువంటి చక్కెరని ఖాళీ చేయాలి. కానీ నీ కూలీలు ఈ మధ్య కాలంలో సరిగ్గా పనిచేయట్లేదు రాబాయి. 4:30 గంటల్లో పూర్తి అవ్వాల్సినటువంటి పనిని 8 గంటలు చేస్తా ఉంటాను. దీనివల్ల మా బాస్ కి సిమ్టమ్స్ వచ్చేస్తా ఉంటాయి. బాస్ అంటే మీరే టాబ్లెట్ కి. కాబట్టి ఈ రోజు నన్ను పంపించాడు నీకు చెప్పమని. నువ్వు 40 యూనిట్ల ఇన్సులిన్ కాదు రాబాయి, అంటే 40 మంది కూలీలు కాదు రాబాయి, 80 మంది కూలీలు దించు అని చెప్తాది ఆ టాబ్లెట్. అంటే 40 యూనిట్ల ఇన్సులిన్ పనికిరాదు, 80 యూనిట్ల ఇన్సులిన్ పంపించు అని చెప్తుంది. సో ఇప్పుడు ఈ కండిషన్ లో ఇంత ముందు ఎంత ఉన్నారు, 40 యూనిట్ల ఇన్సులిన్ ఉంటే 80 బస్తాల షుగర్, అంటే 80 యూనిట్ల షుగర్ ఉంటే. ఇప్పుడు ఈ టాబ్లెట్ పోయి ఏం చేసింది, ఇన్సులిన్ పెంచమని చెప్పింది. అప్పుడు పాపం సచ్చి చెడి ప్యాంక్రియాస్ షేర్ ఖాన్ ఏం చేసి కష్టపడి ఇన్సులిన్ పంపిస్తాడు, డబల్ ఇన్సులిన్ చేసి పంపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది సార్, 40 యూనిట్ల ఇన్సులిన్ కి 80 యూనిట్ల షుగర్ ని ఖాళీ చేయడానికి 8:30 గంట టైం పడితే ఇప్పుడు రోడ్డు ఏమైంది, 80కి 80 సమానంగా వచ్చింది, ఇన్సులిన్ షుగర్ సమానమైంది. దాంతో 4 గంటల పని పూర్తి అయిపోతుంది. ఏం పని పూర్తయింది, బ్లడ్ లో ఉన్న షుగర్ ని బ్లడ్ లో లేనియకుండా కొవ్వుగా మార్చి తోసే ఎక్కడ, శరీరంలో. మీరు అప్పుడు బ్లడ్ లో చెక్ చేస్తే ఇంకేమైనా షుగర్ ఉంటుందా? ఉండదు. మరి షుగర్ ఎక్కడికి పోయింది, కొవ్వు రూపంలో మీ బాడీలో పడింది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రకంగా మీరు టాబ్లెట్లు వేసి మీ శరీరంలో ఇన్సులిన్ ని పెంచుతున్నారనే విషయం చాలా మందికి తెలియదు. అబ్బాబే, నేనాడు ఇన్సులిన్ వేసుకుంటున్నానయ్యా, ఓన్లీ టాబ్లెట్ అంటాడు. ఆ టాబ్లెట్ పోయి షేర్ ఖాన్ తో మాట్లాడి ఇన్సులిన్ పెంచేది నీ బాడీలో. మీరు ఇన్సులిన్ పెంచుతారు, ఆ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, అర్రే బిడ్డ, నువ్వు గాని తిన్న తిండిని ఖర్చు పెట్టుకోకపోతే, నువ్వు వాడుకోకుండా ఏమైనా షుగర్ ని మిగిలిస్తే
నేను దాన్ని కొవ్వుగా చేసి తోస్తాను అంటది. మనం ఇన్సులిన్ టాబ్లెట్ వేసి ఇన్సులిన్ పెంచుతాం, అది కొవ్వును పెంచుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. మీరు ఎంతసేపు బ్లడ్ లో షుగర్ లేదని ఆనందపడకండి. ఆ షుగరు కొవ్వు రూపంలో మీ శరీరంలో డిపాజిట్ అవుతాం. అది కంట్లో డిపాజిట్ అయితే గ్లకోమా అవుతుంది. మీ యొక్క లివర్ లో డిపాజిట్ అయితే ఫ్యాటీ లివర్ అవుతుంది. మీ యొక్క రక్తనాళాల్లోనే కొద్ది కాలం తర్వాత శరీరంలో పెట్టడం పక్కన పెట్టేసి ఏకంగా బ్లడ్ లోనే కొవ్వుగా చేస్తూ వచ్చేస్తారు సార్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఫస్ట్ మీకు షుగరే వచ్చింది. ఎప్పుడైతే రక్తనాళాల్లోనే కొవ్వుగా చేసి వదిలేస్తుందో అప్పుడు బీపీ కూడా గిఫ్ట్ వస్తుంది సార్. రక్తంలో కొవ్వు అడ్డు పడితే ఏముంది, రక్తనాళాల్లో బీపీ వచ్చింది. మళ్ళీ బీపీకి ఇంకొక టాబ్లెట్ ఇస్తారు డాక్టర్ సాబ్. బాగా వినండి. అదే రక్తంలో ఇంకొంచెం ఎక్కువగా డిపాజిట్ అవుతా వస్తే ఛాతిలో ఏదో నొప్పి వస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. మీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు నాకు ఏదో అనిపిస్తా ఉందండి, అనీజీగా ఉందంటే వాళ్ళు చెక్ చేసి అయ్యా ఒక 2 స్టంట్లు వేసుకోవాలయ్యా అని చెప్తారు. స్టంట్ వేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు టాబ్లెట్ వేసి ఇన్సులిన్ పెంచారు. ఇన్సులిన్ ఏమో కొవ్వు చేసి మీ రక్తనాళాల్లో తోసి గుండెకి వెళ్ళేటటువంటి రక్తనాళాలని బ్లాక్ చేయడం ద్వారా స్టంట్లు వేసే పరిస్థితి వచ్చింది. ఇంకా మనకు టాబ్లెట్ ఉన్నాయని విచ్చలవిడిగా టాబ్లెట్లు వేసుకుంటూ ఎట్టబడితే అట్లా కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే ఇంకొంచెం ఎక్కువ జామ్ అయి బైపాస్ సర్జరీకి తీసుకెళ్తారు. అంటే మీ గుండెను వాళ్ళ చేతిలో ఎత్తిపోయి పెట్టారు. మీ గుండె ఆరోగ్యం మళ్ళీ డాక్టర్ చేతిలో పెట్టారు. అంతేకాదు సార్, కంటికి వెళ్ళే నరాల్లో ఈ కొవ్వు అనేది అడ్డుపడితే కళ్ళు మసకలు వస్తాయి. ఎందుకంటే బ్లడ్ సప్లై తగ్గింది కదా. అదే కంట్లో కొవ్వు ఎక్కువ డిపాజిట్ అయితే గ్లకోమా వస్తుంది సార్, కళ్ళు పోతాయి. సరే ఇప్పుడంటే కొంచెం తెలివిగా చూసుకుంటా ఉన్నారు. ఎంతమంది ఈ దేశంలో కళ్ళు పోగొట్టుకున్నవాళ్ళు. అక్కడితో ఆగదు సార్. ఈ రక్తనాళాల్లో మీరు ఇన్సులిన్ పెంచితే రక్తం మందం అయిపోతుంది సార్. రక్త ప్రసరణ సాఫీగా చివరి వరకు సాగదు. దాంతో కింద నుండి ఎండుకుంటా వస్తుంది. దాన్ని ఏమంటారంటే మనకి గ్యాంగ్రీన్లు వస్తాయి. కాలుకి ఏదైనా చిన్న పుల్ల తగిలినా అది పుండుగా మారి కాలు ఇక మానదు సార్. ఈ దేశంలో కొన్ని లక్షల మంది కాళ్ళు వేళ్లు తీసేసిన వాళ్ళు, పాదం వరకు కట్ చేసిన వాళ్ళు, కాంపిటీషన్ అయిపోయినటువంటి వాళ్ళని మనం చూస్తా ఉన్నాం షుగర్ వల్ల. ఈ పరిస్థితికి రాకూడదు. అదే కాదు సార్, కిడ్నీకి వెళ్ళేటటువంటి నరాల్లో కొవ్వడ్డు పడితే స్లోగా కిడ్నీ పనితీరు దెబ్బతింటారు. గతంలో చాలా మంది కిడ్నీలు పోగొట్టుకున్నారు. ఇప్పుడంటే తెలివైన వాళ్ళు అన్ని చెక్ చేసుకుంటున్నారు. అదే కాదు, ఒక మగవాడు ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఈ టాబ్లెట్లు వాడుకుంటా వస్తే సంసార జీవితం ఆగమైపోతుంది సార్. మగవాడికి మగతనం కోల్పోతాడు. ఇది నేను చెప్పడం కాదు. మీరు డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళని అడగండి. షుగర్ రాకముందు వాళ్ళ సంసార జీవితం ఎలా ఉండేది, షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంది అనేది వాళ్ళే చెప్తారు. పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక అలా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్కి మా ఎగ్రా టాబ్లెట్లు ఇవ్వండి సార్ అంటాడు. ఆ షాప్ వాడికి అర్థమైపోయింది వీడి ఫ్రెండ్కి కాదు వీడికేనా. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలంటే మీ ఒంట్లో ఇన్సులిన్ పెంచితే మీ శరీరంలో ఉన్న అవయవాలు ఒక్కోటి పాడైపోతాయి సార్ స్లోగా. బీపీ మీరే తెచ్చుకున్నారు. మీ కంటి సమస్యలు మీరే తెచ్చుకొని కంటిని వాళ్ళకి అప్పచెప్పారు. మీ గుండెను వాళ్ళకి అప్పచెప్పారు. మీ కిడ్నీని వాళ్ళకి ఆఖరికి మీ లివర్ను కూడా వాళ్ళకి అప్పచెప్తారు. ఎందుకు తెలుసా? మీరు ఫస్ట్ లెవెల్లో ఎక్కడ దాచిపెట్టారు? 1/2 కేజీ మీ లివర్లో దాచిపెట్టారు. ఆ లివర్లో దాచిపెట్టినటువంటి 1/2 కేజీని మీరు వాడుకోకపోతే ఏమవుతుంది? మురిగిపోయి ఫ్యాటీ లివర్ అనే జబ్బు వస్తుంది. 250 పని విధులు నిర్వర్తిస్తుంది లివర్. దాని చుట్టూ కొవ్వు చేరిపోతే శరీరం ఎంత ఆగమైపోతుందో ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లో మీరు ఒక 1/2 కేజీ ఏదో దాచిపెట్టారు సార్, నిన్న మిగిలింది. అది మరుసటి రోజు లోపల అది వాడేయాలి. లేదు నేను 4 రోజులు ఫ్రిడ్జే కదా అని అట్లే పెడితే పక్కన ఉన్న వాటిని కూడా నాశనం చేస్తుంది. ఈరోజు దీన్ని అవగాహన ఎవరూ చేయట్లేదు. మందుల కంపెనీలు జాగ్రత్తగా ఆలోచించాయి సార్.
ఇది డాక్టర్లు తప్పు కాదు, సిలబస్ రాసే కాడి నుంచే స్టార్ట్ అయింది. ఈ సిలబస్ రాసే కాడే స్టార్ట్ అయింది రాంగ్. ఓహో, కేవలం 1 year కోసం వచ్చిన టాబ్లెట్లు అండి ఇవి, ఈ మెట్ఫార్మిన్. అరే ఇదేదో బిజినెస్ బాగుంది, ఈ స్లోగా ఈ టాబ్లెట్లు అలవాటు చేస్తే బ్లడ్ లో షుగర్ లేకుండా మాయం చేసి వీళ్ళ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలతో స్లోగా వ్యాపారం చేయొచ్చు అని అర్థం చేసుకున్నారు. షుగర్ వస్తే పోదని చెప్పేశారు. ఇది పచ్చి అబద్ధం గురుగారు. మరి ఏం చేయాలా? ఈ దేశంలో 40 ఏళ్ల క్రితం ఇంతమంది షుగర్ పేషెంట్లు ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఇప్పుడే ఎందుకు వచ్చారో అని అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు శారీరక శ్రమ ఉండేది, అట్ ద సేమ్ టైం భక్తి ఉండేది. ఇదేంట్రా బాబు నువ్వు జూమ్ మీటింగ్ తీసుకొచ్చి భక్తుల గురించి మాట్లాడుతున్నావు అని అనకండి, దానికి దీనికి లింక్ ఉంది. ఈ దేశంలో భక్తి ఉన్నప్పుడు అది ఏ మతమైనా కావచ్చు, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు, అన్ని మతాలు పద్ధతిగా వారంలో ఒక రోజు ఉపవాసం చేసినటువంటి రోజున వాళ్ళ మతం పేరిట, దేవుడి పేరిట ఈ దేశంలో ఇంతమందికి షుగర్ కానీ బీపీలు కానీ లేకుండా ఉండే సార్. ఇప్పుడు అది ధ్వంసమైంది. మనందరం 365 రోజులు తినడానికి భూమి మీదకి రాలేదు సార్. మీరు అడగచ్చు, అరే చేసి ఉపవాసం ఉంటే షుగర్ రాకుండా దానికి లింక్ ఏంట్రా బాబు? నేను చెప్తాను. మీరు ఆదివారం నుండి శుక్రవారం వరకు నేనే ఉంటాను. 3 పూట్ల రైసే తిన్నాను సార్. ఉదయం సద్దన్నం తిన్నా, మధ్యాహ్నం రైస్ తిన్నా, రాత్రి కూడా రైసే తిన్నాను. నా బ్లడ్ లోకి ఎంత వచ్చిందని 150 గ్రాములు షుగర్ వచ్చింది. 100 గ్రాములు నా శరీరం వాడుకుంది. 50 గ్రాములు తీసుకెళ్లి లివర్ లో డిపాజిట్ చేశాను. ఇట్లా ఆదివారం నుంచి శుక్రవారం దాకా 300 గ్రాములు, రోజుకి 50 గ్రాముల చొప్పున 300 గ్రాములు నా లివర్ లో డిపాజిట్ అయింది. అదే కదా ఫస్ట్ లెవెల్. శనివారం రోజు నేను నాకు ఇష్టమైనటువంటి దేవుడి పేరు చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను తినలేదు. ఏం చేశాను? ఉపవాసం చేశాను. ఇప్పుడు నేను తిన్నప్పుడు నా బ్రెయిన్ కి ఏం కావాలా? 24 గంటలు షుగర్ కావాలంటారు. నేనేమో తినలేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు షుగర్? షుగర్ రాకపోతే మనిషి ఆడిపోతాడు, కోమాలోకి పోతాడు, రైట్? మరి అప్పుడు మనిషిని బతికించేది ఏంటి? ఫ్యాట్ మెటబాలిజం. అంటే ఈ బ్రెయిన్ వెంటనే లివర్ ని, తన తమ్ముడైన లివర్ ని అడుగుతుంది, ఏ లివర్, ఈ జేసీ గాడు గత 6 రోజుల నుంచి నీ దగ్గర 300 గ్రాములు దాచిపెట్టాడు. వాడు ఈ రోజు ఉపవాసం చేస్తున్నాడు. నాకు షుగర్ లేకపోతే నీకు తెలుసు కదా కోమాలోకి పోతానని. నీ దగ్గర ఉన్న 300 గ్రాముల కొవ్వు రూపంలో ఉన్నటువంటి చక్కెరని కరిగించి నాకు ఇయ్యి అని అడుగుతుంది, డిమాండ్ చేస్తుంది. దాన్నే సైన్స్ పరిభాషలో ఏమంటావంటే, ఆ లివర్ లో ఉన్నది గ్లైకోజన్ రిజర్వ్, గ్లైకోజన్ ఫామ్ లో ఉన్నటువంటి దాన్ని కరిగిస్తుంది. సో అంత పెద్ద సైన్స్ వద్దు. గ్లైకోజెనసిస్ అనే ప్రాసెస్ ద్వారా కరిగించి గ్లూకోజ్ గా మార్చి శరీరానికి అందిస్తారంటారు. అంత పెద్దదొద్దు. ఈ లివర్ లో ఉన్నటువంటి కొవ్వుని కరిగించి బ్రెయిన్ కి ఎంత కావాలో అంత షుగర్ సప్లై చేస్తుంది. ఎవరు? లివర్. ఈ లోపు మళ్ళీ గుండె వస్తుంది, నేను కొట్టుకోవాలి కదా, నా వాటర్ నాకు 7%. నా హార్ట్, నా లంగ్స్ అన్ని వచ్చి డిమాండ్ చేసి తమ వాటాను తాము తీసుకుంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 300 గ్రాములు ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ లెవెల్లోనే కదా ఉన్నాను, లివర్ లో ఉన్నది మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ వారం అంతా చేర్చినటువంటి షుగరు గతం శనివారంతో ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఆదివారం నుంచి నేను మళ్ళీ 3 పూట్లు రైస్ తినచ్చు, అవసరమైతే స్వీట్స్ తినచ్చు. మళ్ళీ శనివారం రోజు భక్తి భావన పెట్టుకున్నాను అనుకోండి, ఉపవాసం చేశాను అనుకోండి, ఖాళీ అయిపోతుంది. ఇక లివర్ దాటుకొని ఇంకా కండరాల జోలికి వెళ్ళదు, కండరాల నుంచి పొట్ట జోలికి వెళ్ళదు. ఈ ప్రాసెస్ లేకుండా అయింది. ఈ పని ఈ రోజు బ్రేక్ అయిపోయింది సార్. 365 days మనం తినడం వల్లే ఈ సమస్య వస్తాం. అంటే ఉపవాసానికి మించిన మందు ఈ ప్రపంచంలోనే లేదు. మీరు ఉపవాసం చేస్తే మీ జీవితంలో, అంటే ఇప్పటి వరకు షుగర్ రాని వాళ్ళు, నేను షుగర్ వచ్చిన వాళ్ళని ఉపవాసం చేయమని నేను అనట్లేదు. చేస్తే మళ్ళీ కోమాలోకి పోతారు, వద్దు, టాబ్లెట్లు వేసుకొని.
మీ పిల్లలకి నేర్పించండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు షుగర్ రాలేదో, 365 రోజులు తినడానికి మనం రాలేదు, వారంలో ఒక రోజు ఉపవాసం చేస్తే మన జీవితంలో షుగర్ రాదు. వారంలో ఒక రోజు ఉపవాసం చేస్తే మీ ఒంట్లో కొవ్వు పెరగదు, మీకు హార్ట్ అటాక్స్ రావు, మీకు మోకాళ్ళ నొప్పులు రావు. ఎందుకంటే పొట్టొచ్చి మనిషి లావు అయితేనే కదా మోకాళ్ళ మీద స్ట్రైన్ అయ్యేది. మీరు మగతనాన్ని కోల్పోరు. నిండు 100 ఏళ్ళు 100 ఏళ్ళు మీరు హ్యాపీగా హెల్దీగా ఉంటారు. ఇది ఈరోజు బ్రేక్ అయింది సార్. దీన్ని మనం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఉపవాసాలు చేయడానికి మేము ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి జూమ్ లోకి వచ్చారు. డయాబెటీస్ జబ్బు కాదు సార్, ఇది కేవలం తింటే వచ్చేది. నేను టైప్ 2 డయాబెటీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మరి ఈ తింటే వచ్చేదాన్ని మీరు మందులతో ఎలా తగ్గిస్తారో అని నేను అడుగుతా ఉన్నా. పోనీ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక తింటే వస్తుందని మనం అన్నాం కదా, షుగర్ ఉన్నవాడు ఎక్కువ తింటాడా, షుగర్ లేని వాడు ఎక్కువ తింటాడా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ తింటారు. ఎందుకు అంటే సమాధానం లేదు. చూడండి, నేనే డయాబెటీస్ పేషెంట్ అనుకోండి, వచ్చిందే 4 ఇడ్లీలు తిన్న వెంటనే డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేసేసుకుంటాం. టాబ్లెట్ పోయి ఏం చేస్తుంది? షేర్ ఖాన్ తో మాట్లాడుతుంది, షుగర్ వచ్చింది, నువ్వు ఇన్సులిన్ పంపించు అని చెప్తుంది. ఇన్సులిన్ పనేమి, వచ్చిన చక్కెరనంతా కొవ్వుగా మార్చి శరీరంలో దోసేయడమే దాని పని. దాంతో నా ఒంట్లో అంటే నా బ్లడ్ లో ఇంకా ఎనర్జీ ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడే తిన్నాను, దాన్ని కొవ్వుగా మార్చాను, శరీరంలో దోసేసాను. ఎవరి ద్వారా? ఇన్సులిన్ ద్వారా. ఇక బ్లడ్ లో ఎనర్జీ లేదు, దాంతో మళ్ళీ నాకు నీరసం వస్తుంది, మళ్ళీ వంటింట్లో ఏముందా అని పోయి తినాలి. ఇలా మిమ్మల్ని ఒక ట్రాప్ లో పెట్టేస్తున్నారు సార్. అంటే మీరు తిండి ఎక్కువ తినేటట్టు చేస్తాను. ఎందుకు ఎక్కువ తింటున్నావు? నువ్వు టాబ్లెట్ వేస్తున్నావు. టాబ్లెట్ వేస్తే బాడీలో ఏం జరుగుతుంది? ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ పెరిగితే ఏం చేస్తుంది? బ్లడ్ లో ఎనర్జీ లేకుండా ఖాళీ చేస్తుంది. ఆ షుగర్ ని కొవ్వుగా చేసి తోసేసేయడం వల్ల నీకు నీరసం వచ్చి మళ్ళీ తింటావు. అంటే నువ్వు తింటా ఉండాలా, కొవ్వుగా మార్చి తోస్తా ఉండాలి. అంటే మీ షుగర్ తగ్గుతుందా పెరుగుతుందా? ఆబ్వియస్ గా షుగర్ పెరుగుతుంది. మీరు ర్యాండమ్ షుగర్ ని చూసి ఆనందపడకండి. మీ HbA1c చెక్ చేయండి. మీరు 7 HbA1c 7 వచ్చినప్పుడు షుగర్ వచ్చిందని మీరు ఐడెంటిఫై చేశారు. ఆ 7 8 అవుతుంది, 8 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది, 14 అవుతుంది. అది పెరిగేదే కానీ తగ్గేది లేదు. ఈ షుగర్ ఎక్కడ తగ్గినట్టు? చాలా మంది అమాయకంగా నాతో అంటారు, జయశ్రెడ్డి గారు నేను ఒకే ఒక టాబ్లెట్ వాడుతున్నాను సార్ అంటాడు. ఏంటి ఒక టాబ్లెట్ అని చూస్తే 1000 mg ఉంటుంది. అది అంటే 3 పూట్లకు సంబంధించినటువంటి షుగర్ బిల్ల ఒకటే ఇచ్చేస్తున్నా. వీళ్ళేమో నేను వేసేది ఒకటే అని చెప్తున్నా. ఎంత మూర్ఖత్వం అంటే, అలా చేసుకుంటూ వేసుకుంటూ పోతే మీ శరీరమే నాశనం అవుతుంది. నాకు ఐఎమ్ నాట్ హియర్ టు డూ ద బిజినెస్. ఏదో మీరు చేసే వ్యాపారం చేస్తే నాకు ఒక 250 రూపాయలు వస్తుంది, దానికోసం నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే, ఇప్పటి వరకు షుగర్ రాని వాళ్ళు ఉపవాసాలు చేసి తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ షుగర్ వచ్చి 10 ఏళ్ళు గానో 15 ఏళ్ళు గానో మీరు పెంచడం వల్ల వచ్చింది. అది ఈ రోజు ఏం ఉట్టిగా వచ్చేయలేదు. మరి ఈ షుగర్ వచ్చిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు టాబ్లెట్ లో ఉండండి, మీరు ఇన్సులిన్ లో ఉండండి. మిమ్మల్ని 1 year లో దాని నుంచి బయటికి తీసుకురాగలం. దేని ద్వారా అంటే మళ్ళీ ఫుడ్ ద్వారానే. గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ ఫుడ్? మీ అందరికీ తెలుసో తెలీదో, మీ ఇంట్లో అల్లం వాడుతూ ఉంటారు. ఆ అల్లం ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. మీకు ఎంతమందికి తెలుసు నల్ల అల్లం అనేది ఒకటి ఉందని? ఈ భూమి మీద భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం. ఈ నల్ల అల్లానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మీ శరీరంలో ఇప్పటి వరకు కొవ్వు రూపంలో పెంచి పోషించినటువంటి షుగర్ ఏదైతే ఉందో దాన్ని అన్నిటినీ కరిగించేస్తుంది. ఆ పని ఎప్పుడు జరుగుతుంది? ఉపవాసాలు చేస్తే జరుగుతుంది. ఆ తర్వాత నల్ల అల్లం సారంతో జరుగుతుందని ఇదే డాక్టర్లు సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ఉత్పత్తి మన దగ్గర ఉంది. ఈ బ్లాక్ జింజర్ కేజీ 4500. దాన్ని సైంటిఫిక్ గా తయారు చేసిన దాన్నే మీరు వాడాలి.
2.26 రేషియోతో ఉన్నది మాత్రమే మీరు వాడాలి. సో దాని గురించి నేను ఈరోజు సమయం 9 అయింది కాబట్టి ఈ నల్ల అల్లం సారాన్ని మీకు ఇచ్చి ఎటువంటి డైట్ చెప్పను నేను. మీరు ఇప్పుడు ఎట్లా తింటున్నారో అట్లే తినండి. ఇప్పుడు మీరు వేసుకుంటున్నటువంటి టాబ్లెట్తో పాటు కలిపి వేసుకోండి. ఒకవేళ మీ షుగర్ లో అవుతుంది అంటే అప్పుడు మీ అలోపతి టాబ్లెట్ యొక్క సైజుని తగ్గిద్దాం, లేదా టాబ్లెట్లను తీసేద్దాం. అది మీ షుగర్ని మీ డాక్టరే వద్దు మీరు ఇన్సులిన్ ఉన్నారంటే కొంత షుగర్ లెవెల్స్ తగ్గితే ఆయనే ఇన్సులిన్ తగ్గిస్తాడు. విత్ రిపోర్ట్స్ సైంటిఫిక్ గా మిమ్మల్ని డయాబెటీస్ ఫ్రీ చేస్తాం. ఇలా మన వాళ్ళు వందల మంది డయాబెటీస్ ఫ్రీ అయ్యారు. పూటకి 20 యూనిట్లు ఇన్సులిన్ వేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు ఇన్సులిన్ లేకుండా చేశాం. సార్ ఇక్కడ ట్రీట్మెంట్ ఇన్సులిన్ పెంచడం కాదు, ఇన్సులిన్ తగ్గించడం ట్రీట్మెంట్. అది తెలియకపోతే మీ అవయవాలు పాడైపోతాయి. నా ఇంట్రెస్ట్ ఒకటే, ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా 30 ఏళ్ళు దాకా కష్టపడి చదువుకొని సాఫ్ట్వేర్లు అయ్యి అప్పుడు పాపం వాళ్ళకున్న టెన్షన్స్, ఒత్తిడి, అర్ధరాత్రి అపరాత్రి తినడం వల్ల డయాబెటీస్ వచ్చేస్తా ఉంది. వాళ్ళకు 30 ఏళ్ళకో 32 ఏళ్ళకో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేద్దామని మీరు పెళ్లి చేస్తే అప్పటికే వాడికి డయాబెటీస్నో బీపీనో వచ్చేసింది. ఆ టాబ్లెట్లు వేసుకొని వాడి సంసారం చేస్తే సార్ పుట్టే పిల్లలు ఎట్లా పుడతారంటే జెనెటికల్ మాడిఫై అయిపోయి నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుందా అని బాధేస్తాం. దీన్ని మనం అందరం కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా అఫీషియల్ లెక్కల ప్రకారం 22 కోట్ల మంది డయాబెటీస్ తో బాధపడతా ఉన్నారు. ఈ సంఖ్య పెరిగితే ఈ దేశానికి ప్రమాదం సార్. దీన్ని మనం ఒక ఉద్యమ స్ఫూర్తితో, నేను చెప్పింది ఏమి అబద్ధాలు చెప్పలేదు, పచ్చి నిజాలు చెప్పాను. ఇఫ్ యు బిలీవ్ ఇన్ ఇట్ మీ కుటుంబం బాగుంటది. మీ కళ్ళు, మీ కిడ్నీలు, మీ లివరు, మీ బాడీలో ఉన్నటువంటి పార్ట్లన్నీ వాళ్ళకి అప్పచెప్పకుండా, ఇది డయాబెటీస్ అనేది జబ్బు కాదు, కేవలం తింటే వస్తుంది, ఎంత తినాలి, ఎంత అవసరం అనేది మనం అవగాహన చేసుకుని ముందుకెళ్తే డయాబెటీస్ ఫ్రీ అవ్వచ్చు. ఈ బ్లాక్ జింజర్ ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, దానికి నిజంగా డయాబెటీస్ కి తగ్గించే, బ్లడ్ షుగర్ ని తగ్గించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏమున్నాయి అనేది విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తో రేపు మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ జూమ్ సెషన్ నేను ముగిస్తా ఉన్నాను. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. 1 నెల దీన్ని వాడండి, మీ శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి. పాపం డల్గా ఉంటారు, పాపం షుగర్ వచ్చిన వాడు. ఆ డల్నెస్ పోతుంది, ఫస్ట్ యాక్టివ్ అవుతారు. 60 ఏళ్లలో మీకు 20 ఏళ్ల ఊపు వస్తుంది. సంసార జీవితం ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూడండి. మళ్ళీ మీరు ప్రోడక్ట్ బాగుంది అంటే వాడండి. నిజంగా ప్రోడక్ట్ లో దమ్ము లేదంటే ఖాళీ డబ్బాలు వెనక్కి ఇచ్చేయండి మాకు. ఎందుకంటే నేను ఇచ్చేది మందు కాదు కదా, ఆహారం వ్యక్తం. ఆ ఆహారం గొప్పది, దానిలో ఉన్న ఔషధ గుణాలు మీకు మంచి జరుగుతుంది. సో దయచేసి రేపు ఒక్కసారి మీరు టైం ఉంటే, ఒక చొక్కా కొనాలన్నా, ఒక చిన్న ఇది కొనాలంటే 10 మందిని అడుగుతారు. రేపు మరొక అరగంట వచ్చి ఆ బ్లాక్ జింజర్ ఏంటి, అది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ డయాబెటీస్, మీ శరీరాన్నే మార్చే గొప్ప ఫుడ్ అండి. ఆ ఆహారం గురించి ఈ దేశ ప్రజలకు తెలియజేయాలన్నది నా కోరిక. సో దయచేసి రేపు అందరూ కూడా ఒక్కసారి ఒక 45 మినిట్స్ బ్లాక్ జింజర్ దాని యొక్క అద్భుతాలు ఏంటో ఒక్కసారి వినండి. విన్న తర్వాత మీకు నచ్చితే మీరు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని దాదాపుగా 386 మంది లాస్ట్ వరకు ఉన్నారంటే, ఇప్పటికీ 390 మంది అంటే థ్యాంక్ యూ సో మచ్. మీకు అర్థమయ్యేటటువంటి భాషలోనే నేను చెప్పానని నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవ్వరికి నేనేమి, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ టు డాక్టర్స్. డాక్టర్లు గొప్పవాళ్ళు, ఎమర్జెన్సీలో మనల్ని అందరినీ కాపాడతారు. నా ఉద్దేశం ఏంటంటే జీవితాంతం మందులు ఎందుకు వేసుకోవాలి, ఒక షుగర్కి కానీ, బీపీకి కానీ, థైరాయిడ్కి కానీ. దాని ఒక్కటి మీదే నాకు అబ్జెక్షన్ తప్ప మిగతా దాని మీద నాకు ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. నేను ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. ఆ టాబ్లెట్లతో పాటు ఇది వాడుకోండి. నేను అది మానేయమని నేను కూడా అనట్లేదు. మీ డాక్టరే తగ్గిస్తాడు, మీరు ఇది వాడండి. మీ డాక్టర్ గారే ఇంత పవర్ అవసరం లేదు, దీన్ని తగ్గిద్దాం అంటాడు. కొద్ది రోజులు మీ షుగర్ తగ్గింది, నీ టాబ్లెట్లు అక్కర్లేదని చెప్తాడు. ఆ రకంగా విత్ ఎవిడెన్స్ తో ఉండే విధంగా మనం చేద్దాం సార్.
థ్యాంక్ యూ. ఇంతటితో ఈ సెషన్ నేను ముగిస్తా ఉన్నాను. ఇవాళ నేను ఖమ్మం బయలుదేరాను. రేపు మీరు కానీ ఖమ్మం వాసులైతే దయచేసి కైండ్లీ డూ కమ్